పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెగ్డే ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉష. సో ప్రత్యేకించి ఉమాదేవరకొండ గారు ఈ డిసెంబర్ 30న అమావాస్యకి, అది కూడా మూల నక్షత్రం అని చెప్తూ ఉన్నారు. ఈ రోజున లక్ష్మీ గణపతి పూజ అండ్ దాంతోపాటు అష్టలక్ష్మి హోమం నిర్వహించబోతూ ఉన్నారు. ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఈ హోమానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి, ఎస్పెషల్లీ ఈ హోమంలో ఏ ఏ రాశుల వారు, నక్షత్రాల వాళ్ళు పాల్గొనాలి, అండ్ ఈ హోమంలో పాల్గొంటే వచ్చే ఇంపాక్ట్ ఏంటి, ఎటువంటి ఫలితాలు ఉంటాయో ఉమాదేవరకొండ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే ఉమాదేవరకొండ గారు. నమస్తే అమ్మా. సో ఫస్ట్ ఆర్థిక ఇబ్బందుల గురించి మాట్లాడే ముందు, ఏదైతే మీరు హోమం నిర్వహించబోతూ ఉన్నారో ఈ క్రతువుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటండి? ఈ డిసెంబర్ 30వ తారీఖు అమావాస్య మూలా నక్షత్రం అండి. ఆ రోజున మనం పెట్టినటువంటి కార్యక్రమము అయితే ఎందుచేత ఆ రోజున మాత్రమే మనం ప్రాథమికంగా ఎందుకు చెప్తున్నాము ఇంత ప్రాధాన్యత ఇచ్చి అంటే, అమావాస్య నాడు, పౌర్ణమి నాడు, శుక్రవారం నాడు అమ్మవారి యొక్క కళలు ఎక్కువగా ఉంటాయి. అంటే అమ్మవారు ఎక్కువగా ప్రసన్నత అనేది జరుగుతుంది. చాలామందికి ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంటాయి, ఎవరు నాతో సహా అందరికీ ఉంటాయి. సో అలా ఉన్న వాళ్ళకి నేను మొట్టమొదటిగా మా గురువు ద్వారా నేను అమావాస్య అర్ధరాత్రి పూట మహాలక్ష్మి హోమం చేయడం ప్రారంభించిన తర్వాత నాకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ పోవడము, తర్వాత ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందడం చూసిన తర్వాత నేను అలా ప్రారంభించి ఎంతోమంది జనాలతో చేపిస్తూ నేటికి ఇప్పుడు దాకా ఇలా వచ్చానండి. డిసెంబర్ 30వ తారీఖు రాబోయే రోజు మాత్రము అమావాస్య మూలా నక్షత్రము. అంటే అమావాస్యన లక్ష్మీ ప్రసన్నత, మూలా నక్షత్రము సరస్వతీదేవి యొక్క ప్రసన్నత రెండూ జరుగుతాయి. ఆ రోజున చాలా విశేషకరమైందండి. ఎవరైనా సరే ఆ రోజున మేము చేసేటువంటి లక్ష్మీ గణపతి లేదా అష్టలక్ష్మి హవనము రెండు కలిపి చేస్తున్నామండి. ఆ రెండిట్లో పాల్గొన్న, లేకపోతే దానికి సంబంధించినటువంటి ఆరాధన చేసిన, ఆ రోజు మీరు పాల్గొన్న, అంటే మీరు చాలామంది రాలేని వాళ్ళు ఆన్లైన్లో కూడా కనెక్ట్ అవుతుంటారు, ఆ సౌకర్యం కూడా ఉంది. అలా కనెక్ట్ అయినా సరే, లేదా మీ ఇంట్లో కూడా డిసెంబర్ 30వ తారీఖు అర్ధరాత్రి పూట లక్ష్మీదేవికి ఎలాంటి ఆరాధన చేసినా అపారమైన అదృష్టం కలిసి వస్తుందండి. అంటే ఏదో ఒక మార్పు ఖచ్చితంగా, అప్పుల విషయంలో అవ్వచ్చు, ఆర్థిక పరంగా అవ్వచ్చు, ఏదో ఒక మార్పు. ఆకస్మిక ధనలాభం అనేటువంటి పదాన్ని ఎప్పుడైనా విన్నారా? అవును. వార ఫలాల్లో ఎక్కువగా రాస్తుంటారు. ఆకస్మిక ధనలాభం అంటే సడన్గా వస్తాయి, ఏదో విధంగా డబ్బు అనేది చేతికి అందుతుంది. అప్పులు తీరడము, లేకపోతే ఒక ప్రమోషన్ రావడము. ఖచ్చితంగా అమావాస్యన లక్ష్మీ ఆరాధన చేస్తున్నారంటే ఆనందానికి, ఐశ్వర్యానికి, డబ్బుకి దేనికి లోటు ఉండదు. సో అంత పాజిటివ్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీ ఉంటుంది ఆ రోజుకి. ఉంటుందండి ఆ రోజున. కొంతమంది ఎంత సంపాదించినా డబ్బు రాదు, కొంతమంది ఎంత దాచాలన్నా నిలబడదు, ఏదో ఒక రకంగా ఆర్థికంగా కుదేలవుతూ ఉంటుంటారు. వాళ్ళందరికీ ఎటువంటి పరిహారాలు చేస్తే మంచిది అంటారు? డబ్బు ఇంట్లో స్థిరంగా లక్ష్మీదేవి మనతో ఉండాలంటే ఏం చేయాలి? ముఖ్యంగా మీరు అడిగేటువంటి 4 ప్రశ్నల వెనకాల ఉన్నది డబ్బే, ధనం. ధనం మూలం ఇదం జగత్. ప్రతి ఒక్కరూ ఇప్పుడు మీరు బయటికి వెళ్ళి కదిలేటువంటి ఏ మనిషినైనా పట్టుకుని ఎందుకు వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు ఆరా తీస్తే దాని వెనకాల డబ్బే ఉంటుంది. ఉద్యోగానికి వెళ్ళేవాడు లేదా దేనికి వెళ్ళేవాడు మొత్తం వెనకాల డబ్బే ఉంటుంది. సో ఆ డబ్బు ఎందుకు నిలబడట్లేదు? ముందుగా జాతక చక్రంలో దీన్ని 12వ స్థానం నుంచి చూడాలండి. 12వ స్థానం కనుక యాక్టివేట్ అయ్యి చాలా బలంగా ఉంది అనుకోండి, పాపస్థానము, డబ్బులు అస్సలు నిలబడవు. అదేవిధంగా ధనస్థానాన్ని, 2వ స్థానాన్ని చూడాలి. 2వ స్థానం ఎప్పుడైతే బలంగా లేదో, అంటే లగ్నాధిపతి బలంగా లేకపోయినా, 2వ స్థానాధిపతి నీచ స్థితిలో ఉన్నా, లేకపోతే ఏ పాప గ్రహంతో ఉన్నా డబ్బు ఫుల్ ఆఫ్ మనీ అని ఉండదు. అంటే సేవింగ్స్ ఎంత దాస్తారో అసలు ఉండవు, నిలబడవు. సో సెకండ్ అండ్ 12,000 చూసి నిర్ణయించాలి. అయితే ఎప్పుడైతే డబ్బులు నిలబడట్లేదో చాలామంది అప్పుల బాధకి వెళ్ళిపోతుంటారు, అప్పులు అనేటువంటి చేసేస్తుంటారు. సో నేను రెండు విధాలుగా చెప్తాను. డబ్బులు నిలబడిన వాళ్ళందరూ కూడా ఏదైతే మీ మొదటి సంపాదన, ఇప్పుడు నెలంతా అయిపోయిన తర్వాత మొదటి సంపాదన వస్తుంది కదా, జీతం వస్తుంది కదా, లేకపోతే మీకు డబ్బులు ఉంటాయి కదా, ఫస్ట్ దాంతో వెళ్ళి ఒక మీకు గుప్పుడు కళ్ళుప్పు కొనండి బజార్లో. దాన్ని తీసుకుని వచ్చి మీ యొక్క పూజా మందిరంలో వేసి లక్ష్మీదేవి ముందు దాని మీద ఒక దీపం పెట్టండి. అంటే మీకు వచ్చినటువంటి సంపాదనతోనే ఆ ఉప్పును కొనాలి, దాన్ని మీరు పూజా మందిరంలో పెట్టి దాని మీద దీపం పెట్టండి. తప్పకుండా మీరు సంపాదించిన డబ్బు ఎక్కడికి పోదు, నిలబడుతుంది. ఎందుచేత అంటే ఉప్పు అనేటువంటిది లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైంది. లక్ష్మి నిలబడాలంటే కళ్ళుప్పుతో చేయాల్సిన ఆరాధన కొన్ని ఉంటాయి. అలాంటి తాంత్రికమైన రెమెడీయే ఇది. కొంత కళ్ళుప్పు, మీ గుప్పుడు ఉప్పు సరిపోతుంది. ఒక 10 రూపాయల్లో 20 రూపాయలతో కొనండి, మీ పూజా మందిరంలో వేయండి. దానిపైన ఆవు నేతితో లక్ష్మీదేవి ఎదురు ఒక దీపం పెట్టండి. తప్పకుండా డబ్బు నిలబడకపోవడం అనే సమస్య నుంచి బయటపడతారు. ఓకే. ఇకపోతే అప్పుల బాధ.
అప్పులు చాలామందికి మనం చూస్తే జాతక చక్రంలో చూడాలంటే 6th అండ్ 8th హౌస్ని బట్టి చూడాలి. ఆ వ్యక్తి జాతకంలో ఏ అష్టమంలోనూ కుజుడున్నాడు అనుకోండి, అప్పులు అపారం అయిపోతాడు. ఇంకా విపరీతంగా అప్పులు చేస్తూనే ఉంటాడు. అతనికి ఎంత డబ్బులు వచ్చినా అది పక్కన పెట్టేస్తూ అప్పుల్లోనే ఉంటాడు. అలాంటి అప్పుల నుంచి బయటపడాలంటే కుజుడు జనరల్గా చెప్తారండి. అప్పులకి కారణం ఏంటంటే కుజుడు. సో రుణ విమోచన అంగారక స్తోత్రము అని ఒకటి ఉంటుంది. ఆ రుణ విమోచన అంగారక స్తోత్రాన్ని 11 మంగళవారాలు పారాయణ చేయాలి. చేసి ఆంజనేయ స్వామి గుళ్ళో దీపం వెలిగించాలి. తప్పకుండా ఎన్ని అప్పులున్నా అవన్నీ తీరిపోతాయి. దీంతో పాటు గణపతి ఆరాధన అంటే అనేక రకాల రుణ విమోచన స్తోత్రాలు ఉన్నాయండి. అందులో గణపతి యొక్క స్తోత్రం కూడా ఉంది. దాంట్లో గణపతి ఇచ్చినటువంటి వరం ఏమిటంటే, ఎవరైతే రుణ విమోచన గణపతి గణేష స్తోత్రాన్ని 16 వారాలు పారాయణ చేస్తారో, ఎంత అప్పున్నప్పటికీ కూడా దాన్ని తీర్చే మార్గం నేనే చూపిస్తాను అని చెప్పి వినాయకుడు వరం ఇచ్చాడు. తప్పకుండా రుణ విమోచన గణేష స్తోత్రాన్ని పారాయణ చేయండి. ఎలాంటి అప్పులున్నా, ఆర్థిక సమస్యలున్నా వాటి నుంచి బయటకు వచ్చేస్తారు. సో మీరన్నట్టుగానే ఉప్పు దీపం ప్రత్యేకత అనేది చాలా మందికి తెలుసున్నప్పటికీ కూడా బట్ ఎక్కడో డబ్బు ఎప్పుడైతే చేతిలో ఉండదో, డబ్బు ఎప్పుడైతే ఆగిపోతూ ఉంటుందో, ఆర్థిక సమస్యలు ఎప్పుడైతే తలెత్తుతూ ఉంటుంటాయో మనిషికి నమ్మకం అనేది కనిపించదు. ఆ నమ్మకాన్ని కలిగించాలి అన్నా, తిరిగి ఇంకో హోప్ని క్రియేట్ చేయాలి అన్నా ఈ అమావాస్య రోజు లక్ష్మీదేవి హవనం వాళ్ళ జీవితాలలో ఎటువంటి నమ్మకాన్ని ఇస్తుంది? మీరు అడిగిన చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకనంటే డబ్బులు ఉన్నంతసేపు ఆయనకు అన్ని నమ్మకాలు ఉంటాయి. నిజం చెప్పాలంటే అన్నీ ఉన్నప్పుడు దేవుడు కనబడ్డు. ఏమీ లేనప్పుడే చెట్టుని, పుట్టని, రాయిని, రప్పని ప్రతి దాన్ని మొక్కడం స్టార్ట్ చేస్తాడు. కష్టాలు వచ్చాయి కాబట్టి, డబ్బు లేదు కాబట్టి. అలాంటి డబ్బు లేనప్పుడే మనం కూడా స్ట్రాంగ్గా ఉండాలి. ఆయన మీద ఆ నమ్మకం అనేది వదలకూడదు భగవంతుడి మీద. అలాంటి ప్రత్యేకమైన తిథే ఈ డిసెంబర్ 30వ తారీఖు అండి. డిసెంబర్ 30వ తారీఖు తప్పకుండా సాయంత్రం వేళ లేదా అర్ధరాత్రి పూట లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి ఫోటో కానీ లేకపోతే విగ్రహం కానీ ఉంటే పసుపు పువ్వులు లేకపోతే రెడ్ కలర్ ఫ్లవర్స్తో అర్చన చేయండి. మీకు వచ్చినటువంటి మంత్రాలతోనే చేయండి. లేకపోతే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుతూ చేయండి. లేకపోతే మేము చేసేటువంటి డిసెంబర్ 30వ తారీఖు లక్ష్మీ గణపతి మరియు అష్టలక్ష్మి హవనంలో పాల్గొనండి. మీ ఇంట్లో చేసినట్లయితే ఆ పుష్పాలతో పూజ చేసిన తర్వాత ఆవు పాలు, తేనె ప్రత్యేకంగా అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ముఖ్యంగా ఆరోగ్యము తర్వాత ఆర్థికము ఈ 2 సమస్యల నుంచి చాలా తొందరగా బయటపడతారు. అమావాస్య అనేది చాలా శీఘ్ర ఫలితాలకి కారణభూతము. ఓకే. సో ఈ రోజున మాత్రం అటు హోమంలో పాల్గొన్నా, లేదు అంటే మీరు చెప్పినట్టుగా ఏదైతే పరిహారం ఉందో అది చేసినా కొంతలో కొంత వాళ్ళకి ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది యాడ్ అవుతుందని చెప్పొచ్చు అంటారు. తప్పకుండా అండి. ఓకే. అందులోనూ కొత్త సంవత్సరానికి నాంది పలికినట్టుగా కూడా ఉంటుంది. సో ఎవరైతే కొత్త ఆశలతో జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకుంటూ ఉంటారో, ప్రతి సంవత్సరం కూడా వివాహంలో ఆగిపోయిన వాళ్ళు, వ్యాపారంలో ఆగిపోయిన వాళ్ళు, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆరోగ్య విషయాల్లో అయితే ఎక్కువ మంది రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ ఉంది ఈ మధ్యన మనం చెప్పాము. కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉంటుంటారు. ఈ ఇయర్ అయితే వాళ్ళకి ఉపశమనం ఉంటుందని చెప్పారు. కొంతమందికి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని అని మనం చెప్తూ ఉన్నాము. వాళ్ళందరికీ కూడా ఈ డిసెంబర్ 30న ఏ విధంగా హెల్ప్ అవుతుంది అంటారు? అండ్ దాంతోపాటు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి? ఈ డిసెంబర్ 30వ తారీఖున సమస్యలు ఉన్న వాళ్ళకి, ఏదైతే విద్యార్థులు ఉన్నారో అంటే చదువుకునేటువంటి వాళ్ళు, మూలా నక్షత్రం కాబట్టి, సరస్వతీదేవి యొక్క నక్షత్రం కాబట్టి విద్యార్థులకి విద్య అందుతుంది. సంతానార్థులకి సంతానలక్ష్మి హోమం కూడా జరుగుతుంది కాబట్టి సంతానార్థులకి సంతానం కలుగుతుంది. వివాహార్థులకి వివాహం జరుగుతుంది. ధనార్థులకి ధనం కలుగుతుంది. ఆనందార్థులకి ఆనందం లభిస్తుంది. ప్రతి ఒక్కరికి ఏది కావాలో అది ఇచ్చేటువంటిదే లక్ష్మీ తత్వము. మీలో ఉండేటువంటి ఇంటర్నల్ ఎనర్జీస్ అన్నీ డెవలప్ అవుతాయి. ఆ మంత్రము, ఆ సౌండ్స్, ఆ వైబ్రేషన్స్, ఆ ఎనర్జీస్ అన్ని చూసిన తర్వాత మీ జాతక చక్రం ఉన్నటువంటి దోషాలు కూడా పరిపూర్ణంగా దగ్ధం అయిపోతాయి. సో ఎవరైనా సరే అప్రోచ్ అవ్వచ్చు అంటారు. తప్పకుండా అండి. మీకు కింద కనిపించే నంబర్కి ఫోన్ చేయండి. మీరు ఆ రోజున ఎలాంటి నిష్ఠానియమాలు పాటించాలి, మంత్రాన్ని ఎలా చదవాలి, అసలు హోమం ఎన్నింటికి ప్రారంభం అవుతుంది, ఎలా మీరు దర్శనం చేసుకోవచ్చు అనే వివరాలు కూడా వాళ్ళు పూర్తిగా చెప్తారు మీకు. థ్యాంక్ యూ ఉమా గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో ఎవరైతే మా ఈ వీడియో చూస్తూ ఉంటుంటారో, ఈ హోమంలో మీరు కూడా పాల్గొనాలి అనుకున్నా, లేదా నిష్టలేంటి, నియమాలేంటి అని తెలుసుకోవాలి అనుకున్నా, లేదా ఒకసారి డీటెయిలింగ్గా మేము తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాం, మేము అంత దూరం వెళ్ళలేము, ఆన్లైన్ త్రూ ఏ విధంగా ఉంటుందన్న వివరాలు మీకు కనుక కావాలి అనుకున్నా కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.